మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా పారిశుద్ధ కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నెల్లూరు రూరల్ కార్యాలయానికి సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు వచ్చి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతు కోరారు. దీంతో ఆయన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో మీ సమస్యలు చర్చిస్తానని, వీలైనంత సానుకూలంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు. వాస్తవం చెప్పాలంటే నెల్లూరు నగర ప్రజలకి అతి ఎక్కువ మేళ్లు చేసే కష్టం మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉంటారు. వారికి చాలని జీతాలతో సరైనటువంటి వస్తువులు లేనప్పటికీ కూడా తమ ఆరోగ్యాల్ని ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉంటారు. వారి న్యాయమైన కోరికల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో మిత్రుడు కత్తి సేనయ్య, సూరి, పెంచల్ నర్సయ్య, కొండా ప్రసాద్ అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రావటం జరిగింది. ఓ శాసనసభ్యుడిగా నా చేతనైనంత వరకు, నాకు వీలైనంత వరకు ఆ యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా నెల్లూరు రాబోతున్నారు. వారితో అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి కోరికల విషయంలో నాకు చేతనైనంత, నాకు వీలైనంత చేసేదానికి సిద్ధంగా ఉంటుందని మళ్ళీ చెప్తున్నా. మున్సిపల్ కార్మికులు ఏదైతే కోరికలు అడుగుతున్నారో ఆ కోరికలన్నీ కూడా న్యాయమైన కోరికలుగా నేను భావిస్తూ ఉన్నా. న్యాయమైన కోరికలు కాబట్టి వారి సమస్యల పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పని మాట ఇస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు గత 6 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. దున్నపోతు మీద వానబడిన చందంలా మిన్నకుంటూ ఉంటే ఇది సరైన పద్ధతి కాదు. మున్సిపల్ కార్మికులు అనంటే పారిశుధ్య కార్మికులు నిరంతరం చెత్తా చెదారాలు, మలినాలను శుభ్రపరుస్తూ ప్రజల ఆరోగ్యాల్ని కాపాడేటటువంటి కార్మికుల పట్ల ఈరోజు ప్రభుత్వం ఇలా వ్యవహరించడం మంచిది కాదు. అనేక సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికుల పనిని కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో ఎక్కడా లేదు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోనే మంత్రి పొంగూరు నారాయణ గారు ఈ పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇది కార్మికుల కడుపు కొట్టే చర్య. కార్మికుల్ని, కాంట్రాక్టర్లని కింద బానిసలుగా మార్చేటటువంటి చర్య. దీన్ని యూనియన్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సచివాలయ వెబ్సైట్లో మాత్రం వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఎక్కడ చూస్తే 13 ప్రభుత్వ ఉద్యోగి అంటే కనీసం 40,000 రూపాయల పైన జీతం ఉండాలి. వీళ్ళ జీతం 13,050 రూపాయలు. జీతం పెంచండి, పిఆర్సీ అమలు చేయండి, డిఎల్ అమలు చేయండి అంటే వీళ్ళని మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, మీరు అవుట్సోర్సింగ్ అంటారు. ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, లేదా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ కావాలన్నా కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులని నమోదు చేసి అవన్నీ రద్దు చేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా వీళ్ళకి నిలుపుదల చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి గత నెల నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆపేశారు. ఇంజనీరింగ్ విభాగం కార్మికులు చాలని జీతాలతో ఉన్నారు. వాళ్ళ జీతాలు పెంచాలి. ఈ న్యాయమైన డిమాండ్లతో గత 6 రోజుల నుంచి విధులు ఆపేసి ఆందోళన చేస్తూ ఉంటే కనీసం నామమాత్రమైన చర్యలు కూడా పరిష్కారానికి తీసుకోపోగా పోటీ కార్మికులను దించడం, పోలీసుల్ని ప్రయోగించడం, ఈ సమ్మెని అణచివేయాలని చూడడం ఇది దుర్మార్గం. తక్షణమే ఇటువంటి వైఖరి విడనాడాలి. కార్మికులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లని, అవి సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం.